Audio Jungle. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి వీధులకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దాండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆదినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము కలదగును. ఆదినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండియు, ఐగుప్తులో నుండియు, పత్రోసులో నుండియు, కూషులో నుండియు, ఏలాములో నుండియు, షీనారులో నుండియు, హమాతులో నుండియు, సముద్ర ద్వీపములలో నుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇజ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మచ్చరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదా యందు మచ్చరపడుడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిష్తీల భుజము మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరిగెత్తిపోవుదురు. ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు. ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు. అమ్మోనీలు వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఘాతమును నిర్మూలము చేయును. వేడిమిగల తన ఊపిరిని ఊదును. యూఫ్రటీస్ నది మీద తన చెయ్యి ఆడించును. 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును. పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాన్ని చేయును. కావున ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును. యెషయా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను. నీవు నన్ను ఆదరించియున్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను. భూమి ఎందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి, ఉత్సాహ ధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి. ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను. నా కోపము తీర్చుకొనవలనని నా పరాక్రమశాలులను పిలిపించియున్నాను. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించియున్నాను. బహుజనుల ఘోష వలె
కొండలలోని జన సమూహము వలన కలుగు శబ్దము వినుడి. కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమంగా ఏర్పరచుచున్నాడు. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశం నుండి, ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును, ప్రతివాని గుండె కరిగిపోవును. జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు. ఒకరినొకరు తేరిచూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపు చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టియు, దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలత్కారుల గర్వమును అణిచివేసెదను. బంగారు కంటే మనుషులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండచేసెదరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును, ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును, భూమి తన స్థానము తప్పునట్టును నేను చేసెదను. అప్పుడు తరుమబడుచున్న జింక వలెను, పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోవుదురు. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగుగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరుపబడుదురు. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులను నలుగగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీలకు అతిశయాస్పదమును, మహాత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గుమ్మర్రాల వలెనగును. అది మరెన్నడనూ నివాస స్థలముగా నుండదు, తరతరములకు దానిలో ఎవడునూ కాపురముండడు. అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయుడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనీయరు. నక్కలు అక్కడ పండుకొనును, గొరుపోతులు వారి ఇండ్లలో ఉండును, నిప్పుకోళ్లు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. వారి నగరులలో నక్కలును, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కులను మొరలిడును. ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు.